లేవకు. ఎన్నో నెల? ట్విన్సా? అదే తెలుస్తోంది. పార్టీ అరేంజ్ చేసుకోండి మీరు. మొహం చూస్తే తెలియట్లా అబ్బాయే పుడతాడు. చూడండి అసలు ఎంత వెలిగిపోతుందో. నేను చెప్తున్నాను కదా అబ్బాయే పుడతాడు. మా రోజుల్లో డెలివరీకి ముందు రోజు వరకు కూడా ఇల్లంతా తిరుగుతూ పని చేసేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అసలు మంచం దిగట్లేదు. ఏ వదినా? మన లలిత లేదు, లలిత దానికి మగపిల్లాడు పుట్టాడు. చూసొచ్చాను. ఎంత తెల్లగా ఉన్నాడంటే ముట్టుకుంటే మాసిపోతాడు. అలా పుట్టాడు. ఏ పని చేయకుండా ఇలా పడుకునే ఉంటే ఇంకా లావైపోతావు. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. డాక్టర్లు ఇవన్నీ చెప్పరు వదినా, మనమే చెప్పాలి. నా మాట వినండి వదినా. రోజు పొద్దు సాయంత్రం ఇంత గ్లాస్ లో నెయ్యి తాగించండి. ఈజీగా అవుతుంది కదా. అమ్మాయిక పాపం ఆడపిల్ల పుట్టింది. రోజు వంగి ఇల్లంతా తుడు. నార్మల్ డెలివరీ అవుతుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అసలు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి పాలు, వెన్న, మీగడ బాగా తినింది. అన్ని తెల్లగా ఉండే పదార్థాలే పెట్టండి. బాబు కూడా తెల్లగా పుడతాడు. డాక్టర్లు కూడా అలానే ఉన్నారు. మా రోజుల్లో అందరికీ నార్మల్ డెలివరీలు అయ్యేవి. కానీ ఇవాళ రేపు అమ్మాయిలు కూడా అంతే. చాలా సున్నితం. ఇంత నొప్పి తట్టుకోలేరు. వెళ్ళి సీ సెక్షన్ చేయించేసుకుంటున్నారు. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి అంటూ తేడాలేం లేవు. అయినా ఫస్ట్ బేబీ ఎవరైతే ఏముంది చెప్పు. లక్ష్మి గారు అమ్మాయి లేదు. తనని చూడ్డానికి వెళ్ళినప్పుడు 9వ నెలలో కూడా తనే టీ, మురుకులు ఇవన్నీ చేసి తెచ్చిచ్చింది. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. నేను వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త.